రాజకీయ నాయకులు స్పందించట్లా. అసలు రాజకీయ నాయకులు స్పందించాలి కదా, ఎందుకు స్పందించరు వీళ్ళు అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ చనిపోయింది ఓ తక్కువ కులం అతను, అది చనిపోతే ఏంటి, క్రిస్టియన్ మతం, ఇది మన దేశం మతం కాదు, మన దేశంలో పుట్టలేదు ఈ మతం, ఎక్కడి నుంచో వచ్చింది, ఇలా ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా సంతోషపడేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం అనేకమైన అనుమానాలకు దారితీస్తుంది. ఈ విషయం నేను అంటాం కాదు, మనకంటే జ్ఞానవంతులు టీవీ ఛానల్స్ ముందు మాట్లాడుతున్నారు. ఈ వీడియో ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం 100% తప్పు. ఇక్కడ మామూలుగా అనిత మీద మాట్లాడడానికో, లేకపోతే ఇంకొకళ్ళ మీద తిరుపతిలో లడ్డూల గురించి మాట్లాడడానికో, లేకపోతే అక్కడ ఈవో సరిగా లేడనో మాట్లాడడానికో వచ్చిన నోరు దీన్ని ఖండించడానికి ఎందుకు రావట్లేదు? పైగా ఆయన అంతకుముందు నేను బాప్టిజం తీసుకున్నాను, నేను క్రిస్టియన్ని అని చెప్పాడు. మళ్ళీ మొన్నేమో నేను సనాతనవాదిని, సనాతన్ని అని చెప్పి పెద్ద గొంతేసుకుని అరిశాడు. ఎవరి మెప్పు పొందటానికి? ఇందాక గులాం నబీ ఆజాద్ మాట్లాడిన దానికి ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళు చేస్తున్న దానికి తేడా ఏముంది చెప్పండి? ఇది రాజకీయం చేయొద్దు అంటున్నాను. ఓకే, ఈ రాజకీయం చేస్తే ప్రజలు కొట్టుకు చేస్తారు. ప్రజలు మీకేం పోయింది? మీరు పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు, మీకు రక్షణ చర్యలు ఉంటాయి, మీకు మిమ్మల్ని కాపాడడానికి పోలీసులు ఉంటారు ప్రజాధనంతో. కానీ మీరు పెట్టిన చిచ్చు ఆరదు కదా. ఈవేళ ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళని సమాధానపరిచేటట్లుగా ఒక ముక్క మాట్లాడితే వాళ్ళ ఆక్రోశం కొంచెమన్నా చల్లబడుతుంది కదా, వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది కదా, ఈ కేసు సరిగా ప్రాసిక్యూట్ అవుతుంది, ఈ కేసు మూలాలు సరిగా కనుక్కుంటారు, వాస్తవం ఏదో న్యాయం జరుగుతుందని అనుకుంటారు కదా. మీరు మాట్లాడకపోవటం వల్ల వాళ్ళకి నమ్మకం రావట్లేదు న్యాయం జరుగుతుందని. కానీ డిప్యూటీ సీఎం అంటే మొన్నటిదాకేమో లడ్డు విషయం వచ్చేనేమో పూనకు వచ్చిన వాళ్ళలాగా ఊగిపోయాడు. ఈరోజు చూస్తేనేమో క్రైస్తవుల మీద దాడి జరుగుతుంటే ఖండించట్లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఇంతవరకు మన దైవ సేవకులు ప్రవీణ్ ప్రకటాల గారు మరణించిన కాడి నుంచి ఈ రోజు వరకు మరి ఆయన మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ క్రైస్తవుల మీద జరిగిన దాడి గురించి కానీ ఖండించడం కానీ ఎక్కడ కూడా ఒక మీడియా ముందుకు వచ్చి చేయడం లేదు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మనం ప్రేమించే వ్యక్తి మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయి ఉన్నాడు కనుక మనందరి మతాలని మన యొక్క కులాలని గౌరవించి ఉంటే బాగుంటుందని. అదే ముఖ్యంగా ఫ్రాన్స్ కూడా అతని యొక్క ఒకప్పుడు మనం ప్రేమించాం, అవమానించాం, ఈ రోజును కూడా మన పట్ల మన రాష్ట్రం పట్ల ఎలా అయితే వ్యవహరిస్తున్నారో చూసి ఇప్పటికైనా సరే అవమానించాలో మరి మీరు ప్రశ్నించాలో ఒకసారి మీరు అందరూ గ్రహించుకోవాల్సిందిగా ఈ యొక్క వీడియో చేస్తున్నాను. కరెక్టే, వాళ్ళు మాట్లాడింది కరెక్టే. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఇందులో రాజకీయాలు వచ్చి చేరినా, వ్యాపారాలు వచ్చి చేరినా, మతం వచ్చి చేరినా, ఏది జరిగినా సరే పగడాల ప్రవీణ్ మరణం మట్టుకు సమాజంలో కొంత భాగానికి చాలా తీరని లోటు. ఇవాళ మన దేశంలో నిజంగా ఇది హత్య అయితే గనక, అది పైగా మతానికి సంబంధించిన హత్య గనక అయితే గనక మన రాజ్యాంగానికి విలువ లేనట్లే. మన లౌకిక రాజ్యం ఎలా అవుతుంది? పరమసహనం ఏమైనట్టు? మరి అలాంటప్పుడు అమెరికాలో మన దేశం వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మనం ఎందుకు అంత గొంతెత్తి మాట్లాడకూడదు కదా. అక్కడ వాళ్ళ దేశం కదా, అది వాళ్ళ దేశంలో వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు కదా. ఒక ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఎందుకున్నట్లు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎందుకున్నట్లు, ఐక్యరాజ్య సమితి ఎందుకున్నట్లు, మనకి ఏదైనా నష్టం జరిగితే ఇప్పుడు అంతర్జాతీయంగా ఏదైనా జరిగితే మనం అంతర్జాతీయ కోర్టులకు వెళ్తాం కదా, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాం కదా, మనం ఐక్యరాజ్య సమితిలో పెడతాం కదా. మరి మన దేశంలో జరిగిన దానికి మనం జవాబుదారీ కాకపోతే ఎట్లా?